మనం చూసాం. ఈ దినాన్ని మనం 7వ అధ్యాయాన్ని మనం చూడబోతున్నాము. ఈ 7వ అధ్యాయంలోనికి వెళ్ళటానికి మునుపు మనము గమనించాల్సింది ఏంటంటే, అక్కడ కొరింథీ సంఘములో జరుగుతున్న పరిస్థితుల్ని ఒకసారి మనం ఎప్పుడు జ్ఞాపకంలోకి మనసులోకి ఉంచుకోవాలి. ఏంటంటే, ఇప్పుడు ఈరోజు చూడబోతున్న 7వ అధ్యాయాన్ని మనం చదువుతున్నట్లయితే పౌలుకి వీళ్ళు అనేకమైన ప్రశ్నలు రాశారు. ఆ ప్రశ్నలకి జవాబులు తిరిగి పౌలు రాస్తున్న ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ బ్యాక్గ్రౌండ్లో మీరు కనుక ఈ కొరింథీల పత్రికను కనుక హిస్టారికల్గా మనం చూసినట్లయితే అక్కడ ఏం జరుగుతుందంటే, సంఘములో ఉన్న విశ్వాసుల్లో ఉన్న ఒక నమ్మకం ఏమని ఏర్పడిందంటే, తిరిగి జన్మించి దేవుని కనుక తెలుసుకున్నట్లయితే మనము లైంగిక సంబంధమైన వాంఛలకి దూరంగా వెళ్ళిపోవాలి, వివాహం అనేది చేసుకోకూడదు, మనం బ్రహ్మచారులుగా ఉండిపోవాలి అనే ఒక సిద్ధాంతం ఏమైందంటే వాళ్ళలో కలిగిందనమాట. అంటే ఎందుకంటే వాళ్ళు ఏమని భావించారంటే, స్త్రీ పురుషుల కలయికలో జరిగే ఆ లైంగిక సంబంధం అది పాపము అనేది వాళ్ళు భావించారనమాట. అందుకని వాటిని ఎలాగైనా దూరం పెట్టాలని చెప్పి ఏం చేశారంటే, తమ భార్యలకి విడాకులు ఇవ్వడం ప్రారంభించారు. భార్యలకి విడాకులు చేయటం, అలాగే పెళ్ళి చేసుకోవద్దని వాళ్ళు ఏం చేశారంటే ఒక సిద్ధాంతాలను తీసుకొచ్చేసినప్పుడు అనేకులు ఏమయ్యారంటే ఈ క్రైస్తవంలోనికి రావడానికి చాలా ఇబ్బంది పడ్డారు ఆ రోజుల్లో. కొరింథీ సంఘం ఉన్న దినాలలో. సో అలా అయితే దేవుని రాజ్యంలోనికి ఎవరు వస్తారని చెప్పి ఇప్పుడు పౌలుకి ఈ విషయాలన్నీ రాశారు. సంఘంలోని కొంత పెద్దలు ఏం చేశారంటే కొన్ని ప్రశ్నలు రాశారు, మాకు వీటికి జవాబు చెప్పండి పౌలు గారు అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే సంఘంలో ఉన్న పెద్దలు వివాహం గురించిన విషయాలని పౌలు భక్తుడికి ఈ లెటర్ రూపంలో రాసినప్పుడు దానికి ప్రత్యుత్తరంగా పౌలు భక్తుడు ఏం చేశాడంటే వీటిని సమాధానంగా మనకి 7వ అధ్యాయంలో రాస్తున్నాడు అంట. వివాహానికి సంబంధించిన విషయాల్ని ఆయన రాస్తూ ఉన్నాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకందరికీ ఒక క్వశ్చన్ ఉంటుంది, ఒక ఆన్సర్ ఉంటుంది. సో మనం ఇదివరకు రోజుల్లో మనం చూసినట్లయితే దూరదర్శన్లో ఒక కార్యక్రమం వచ్చేది, జాబులు జవాబులు అని. జాబులు జవాబులు అంటే, జాబులు అంటే ఏంటంటే ఉత్తరాలు, మీ ఉత్తరాలు, అందులో ఉన్న ప్రశ్నలకి మా జవాబులు అని ఒక ప్రోగ్రాం వచ్చేదనమాట. సో ఈ ఉదయకాలం ముందు కూడా పౌలు గారికి రాసిన జాబులకి పౌలు గారు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు మనకి జవాబులు చెప్తున్నాడు అనమాట. సో ఆ జవాబులు ఏంటో మనము నిదానంగా ఒకటి మనం చూద్దాం. మొదటి వచనంలో రాసినట్టుగా మనము ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే, మీరు రాసిన వాటి విషయము అంటే వీళ్ళు రాశారని మనకు అర్థమవుతుంది. కొరింథీ సంఘంలో ఉన్న పెద్దలు ఏం చేశారంటే మీరు రాసిన వాటి విషయం అని చెప్పి మొట్టమొదటిగా ఏమంటున్నాడంటే, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అనే ఒక అంశాన్ని ఎత్తాడు. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. స్త్రీని ముట్టకుండుట అంటే మీరు పెద్దవారుగా ఉన్నవారు మీరు గ్రహించండి. సో ఎప్పుడైతే ఇది మేలు అంటున్నాడంటే, అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకిని సొంత భర్త ఉండవలను, భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలను. భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారం లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహము పైన అధికారం లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మను శోధింపకుండునట్లు తిరిగి కలుసుకొనుడి. ఇది నా తాత్పర్యమే, నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను. అయినను ఒకడొక విధమునను మరియొక విధమునను ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొందియున్నాడు. నా వలె ఉండుట వారికి మేలని పెండ్లి కాని వారితో విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. అయితే మనసు నిలవలేని ఎడల పెండ్లి చేసుకొనవచ్చును. కామతప్తులగుట కంటే పెండ్లి చేసుకొనుట మేలు. సో ఇక్కడ వివాహము, ఆ వివాహములో ఉన్న కొన్ని విధుల గురించి రాస్తున్నాడు. సో పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది ఇందాక మీకు చెప్పాను కదా, చేసుకోవాలా వద్దా అని దాని గురించి ఈయన పౌలు భక్తుడు కొంచెం వివరణ ఇస్తున్నాడు. మీలో చాలామంది సరే పెళ్లి చేసుకోకుండా ఉండండి, ఒకవేళ మీకు కామవాంఛలు కలుగుతున్నట్లయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఏం చేయాలన్నాడు, పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే వివాహ బంధములోనే దేవుడు
స్త్రీ పురుషుల కలయిక మధ్యలో ఉంచిన ఆ బంధాన్ని దేవుడు ఎంతో పవిత్రమైన దానిగా పెట్టాడు. సో దేవుడే దాన్ని, ఆ వ్యవస్థని దాన్ని దేవుడే పెట్టాడు. సో భార్యాభర్తల మధ్యలో కాకుండా వివాహానికి వెలుపల జరిగే ఏ సంబంధమైనా అది అక్రమ సంబంధం అవుతుంది. అది దేవునికి, వాక్యానికి, దేవునికి విరుద్ధమైన క్రియే అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే పౌలు ఏమంటున్నాడు, మొట్టమొదటిగా స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. ఓకే, మంచిదే, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలే. కానీ ఆయన జారత్వములు కొన్ని జరుగుతున్నాయి. జారత్వం అంటే ఏం చేస్తారు, వెళ్ళి బయటికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడేమో నాకు భార్య వద్దని చెప్పి మీరు ఏం చేస్తారంటే, ఒక్కోసారి మీరు బయట వెళ్ళి పర స్త్రీతో మీరు వ్యభిచారం చేసినట్లయితే, జారత్వం చేసినట్లయితే అలాంటి క్రియలు జరుగుతున్నాయి. కాబట్టి సంఘాలలో మీరేం చేస్తారంటే వివాహం చేసుకోవడమే మంచిది. ప్రతి వానికి ఏముండాలంట, సొంత భార్య ఉండాలి. ప్రతి స్త్రీకి కూడా సొంత భర్త ఉండవాలని చెప్పి అక్కడ వారిరువురి మధ్యలో ఉండే అన్యోన్యమైన ఆ సంబంధాన్ని ఆయన అక్కడ వివరిస్తూ ఉన్నాడు. సో భార్యకి భర్త మీద అధికారం ఉంటుందంట, భర్తకి భార్య మీద వారి దేహాలపై అధికారం ఉంటాయని చెప్పి, అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఒకరికి ఒకరి వాంఛలు కలిగినప్పుడు వాటిని నెరవేర్చుకునే విషయంలో ఏ ఒక్కరూ సహకరించాల్సిందే, ప్రతి ఒక్కరూ సహకరించండి అని చెప్పి అక్కడ ఆ 2 వచనాలను బట్టి మనకు చెప్తున్నాడు. సో ఇది ఎందుకంటే దేవుడు దాన్ని పరిశుద్ధమైన దానిగా ఉంచాడు. పరిశుద్ధమైన దానిని మనం ఎవరు దాన్ని గణహీనపరచకూడదు. అలాగే 5వ వచనంలో ఏమన్నాడు చూడండి, ఒకవేళ మీరిరువురు దేవుని తెలుసుకున్న బిడ్డలు ప్రార్థన చేసుకుందాం అనుకుంటున్నారు, కొంతకాలం ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేసుకుందాం అనుకుంటున్నారు, అప్పుడు ఏం చేస్తారంటే ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలిగినట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయికుడి మనసు నిలుపలేకపోయినప్పుడు మళ్ళీ ఏం చేయమంటున్నాడు, సాతాను మిమ్మల్ని శోధింపకున్నట్లు మరలా తిరిగి కలుసుకొనడి అంటున్నాడు. సో అపవాది మనల్ని పక్కద్రోవ పెట్టకుండా, అపవాది మనల్ని ఆ వివాహ బంధములో నుంచి మనం బయటికి వెళ్ళిపోకుండా ఏమంటున్నాడంటే, మీరు ప్రార్థన కోసం, ప్రార్థనలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్న ఆ ప్రార్థన దినాలన్నిటినీ దేవుని కోసం నిలిపినప్పుడు, ఒకవేళ భార్యకు కానీ భర్తకు కానీ కోరికలు కలిగినప్పుడు వాటిని నెరవేర్చుకోవడానికి మరలా ఇద్దరు ఉభయుల సమ్మతి చెప్పున మరలా మీరు ఏకాస్తులు కండి, మరలా ఇద్దరు మీరు కలవండి అని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు ఈ సంఘంలో ఉన్న విశ్వాసులకి రాసిన మొట్టమొదటి ప్రశ్నకు చెప్తున్నాడు. ఇక్కడ 6 నుంచి 9 వరకు ఉన్న వచనాల్లో మనకు ప్రశ్న కలిగిద్ది, పౌలుకి పెళ్ళయిందా లేదా అనేది. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, 6వ వచనంలో, ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు. ఏంటంటే అది మనుషులందరూ నా వలే ఉండకూరుచున్నాను. అంటే ఎలా ఉండాలనుకుంటున్నాడు, పెళ్ళి కాకుండా ఉండాలని కోరుకుంటున్నాడు. మరి పౌలుకి పెళ్ళి అయిందా లేదా, పెళ్ళి అవ్వలేదు. అవును, విడాకులు అయిన తర్వాత ఆయనకి పెళ్ళి అవ్వాల. ఎందుకంటే పెళ్ళి అయింది ఆయనకి. ఎందుకంటే మనకి హిస్టరీలో ఏమని కనబడుతుందంటే, మనకి పౌలు గురించిన వివాహం అయిందా లేదని బైబిల్లో ఎక్కడా అది రాయటం ప్రాముఖ్యమైనదిగా ఎంచి పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని మనకు రాయించలేదు. కానీ మనం హిస్టారికల్గా మనం చూస్తే యూదులు ఎప్పుడైనా సరే వాళ్ళు ఏం నమ్ముతారంటే, దేవుడు వివాహ వ్యవస్థ నియమించాడు, వివాహ వ్యవస్థని మనం గణపరచాలి. అలాగే ఆదిలో ఆదామును తయారు చేసినప్పుడు దేవుడు ఏమని స్టేట్మెంట్ చెప్పాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. సో ఆ ఆజ్ఞను, ఆ మాటను తూచా తప్పకుండా యూదులు పాటిస్తారు. సో ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఎప్పుడైతే ఆ మాటని ఎలోహిమైన దేవుడు చెప్పాడో దానిని ఇజ్రాయేలీలు ఎప్పుడు నెరవేరుస్తారు చెప్పిన, వాళ్ళకి వివాహ వయస్సు 16-17 సంవత్సరాలు రాగానే వెంటనే పెళ్లి చేస్తారు. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే పెళ్లి చేసేస్తారు. సో అటువంటిది ఈ పౌలుకి వివాహం కాలేదని మనం చెప్పలేము, ఖచ్చితంగా అయ్యి ఉంటుంది. ఇంకో ప్రూఫ్ ఏంటంటే, ఇజ్రాయేలీలు ఎప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ తరతరాలని అభివృద్ధి పొందించుకోవడానికి అనేక మంది పిల్లలను కంటారు. మనం చూస్తాం యాకోబుకి ఎంతమంది పుట్టారు, అలాగే రకరకాల సంతానాలు మనం చూస్తాం. ఎందుకంటే దేవుడు ఏమన్నాడంటే, మీరు భూమిని నిండించి లోబర్చుకొని విస్తరించి దానిని లోబర్చుకోమన్నాడు, దాని మీద అధికారం చలాయించమన్నాడు. సో యూదులు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే వారి తరాలు అంతరించిపోకూడదని చెప్పి ఒక్కొక్కరు కనీసం 60 మంది పిల్లలను కంటారు. మనం ఇదే సాంప్రదాయం ముస్లిమ్స్లో కూడా మనం చూస్తూ ఉంటాం. సో దేవుడు ఇచ్చిన ఆ నియమానికి పౌలు భక్తుడు ఖచ్చితంగా నియమడి ఉంటాడు అనేది ధర్మశాస్త్రోపదేశకులు పండితులు చెప్పే మాట అన్నమాట. ఇంకొక థియరీ ఏంటంటే, పౌలు భక్తుడు ఈయన సన్హెడ్రిన్ అనే ఒక సభ ఉంటుంది. ఆ సన్హెడ్రిన్ అనే సభలో కనుక సభ్యుడిగా ఉండాలంటే
వివాహమైన వారు మాత్రమే ఆ సభలోకి ఎంట్రీ ఉంటుంది. సో మనం అపోస్తల కార్యంలో మనం చూస్తాం, పౌలు భక్తుడు ఆ సన్హెద్రిన సభలోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. సో దానికి ముందుగానే పౌలుకి పెళ్ళయింది. మరి ఏమైంది భార్య అంటే, చాలామంది బైబిల్ పండితులు ఏమంటారంటే, ఎప్పుడైతే పౌలు భక్తుడు యేసు ప్రభు వారితో ఆ ఎన్కౌంటర్ అయితే ఎప్పుడైతే జరిగిందో, ఆమె భార్య యూదురాలుగా ఉండి ఏం చేసిందంటే, ఆమె రక్షణ పొందక పౌలు భక్తుడిని విడిచి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది అనే ఒక దృక్పథం ఒకటి ఉంది. సో అందుకనే ఆయన మరలా పెళ్లి చేసుకోలేదు, ఒంటరిగానే ఉండిపోయాడు అనే ఒక కోణంలో ఈ మూడింటిని బట్టి అందుకని ఆయన ఏమంటున్నాడు, నా వలే ఉండుట మేలని పెండ్లి కాని వారితో విధవరాండితోనూ చెప్పుతున్నాడు. ఇక్కడ పెండ్లి కాని వారు అంటే ఇంకో అర్థం ఏంటంటే, కన్యకలుగా ఉండి పెళ్లి కాని వారు పెండ్లి కాని వారి కిందే వస్తారు. విడాకులు తీసుకొని పెళ్లి కాని వారు కూడా పెళ్లి కాని వారి కోణంలోనే వస్తారు. సో పౌలు మనసులో ఈ రెండు ఉన్నాయి. సో మొట్టమొదటిది పెళ్లి కాని వారితో మేలని చెప్తున్నాను. అలాగే విధవరాండ్రులు కూడా, అంటే పెళ్లి చేసుకోకుండా భర్త చనిపోయిన వారిని విధవరాండ్రులు అంటారు. వాళ్ళు కూడా మీరు వివాహం కాని వారు, మీతో కూడా చెప్తున్నాను, ఏమని చెప్తున్నానంటే, మీరు ఒకవేళ మనసులు నిలిపోలేని ఎడల పెళ్లి చేసుకోవచ్చు. కామతప్తులగుట కంటే పెళ్లి చేసుకునట మేలు, నా వలె ఉండగోరుచున్నాను. ఆయనను ఒకరొక విధమునను మరొక విధమునను ప్రతి మనుష్యుడు తనకు ఉన్న కృపావరము వలన దేవుని పొంది ఉన్నాడు. ఇప్పుడు చాలామంది ఈ రోజుల్లో కొన్ని సంఘాలలో కొన్ని మినిస్ట్రీస్లో ఎలా ఉందంటే, పెళ్లి చేసుకోకూడదని ఒక థియరీ తీసుకొచ్చేసారు. పరిచర్య చేయాలంటే నువ్వు పెళ్లి చేసుకోకూడదు. అరే, వివాహ వ్యవస్థనే దేవుడే పెట్టాడు. దేవుడు ఎవరికో ఒక కృపనిస్తాడు. ఉదాహరణకి పలానా దైవజనుడికి, హోసన్నా అనే ఒక దైవజనుడికి దేవుడు ఆ వివాహం చేసుకోకూడదనే విషయంలో ఆయనకి ఇంద్రియ నిగ్రహ శక్తినిచ్చి పెళ్లి చేసుకోకుండా దేవుడిని పరిచర్య మీదే దృష్టిని కేంద్రీకరించి ఆయన వాడుకున్నాడు. కానీ దానిని సిద్ధాంతం చేసి, దానిని అదొక ఆజ్ఞగా చేసి తన సంఘంలో ఉన్నవారి అందరి మీద రుద్దకూడదు. దానివల్ల వచ్చే ప్రమాదం ఏంటి? జాగ్రత్తలు జరుగుతాయి. ఉండడానికి పేరుకు మాత్రం బ్రహ్మచారిగా ఉంటారు, వెనక నుంచి ఏం జరుగుతూ ఉంటాయి? బలహీన పడిపోయి వీళ్ళు కామతప్తిలో ఏం చేస్తారంటే పరాయి స్త్రీ మోహంలో పడిపోతారు. అలాంటివి జరిగిన సంఘటనలు కోకొల్లలు. మీరు క్యాథలిక్ ఫాదర్స్ మీరు చూసినట్లయితే, సిస్టర్స్ని కూడా చూసినట్లయితే, మీకు బయట కనిపించే ప్రపంచం అదే, వెనకాల చీకటి క్రియలు ఎన్నో జరుగుతూ ఉంటాయి చాలా. ఎందుకంటే వాళ్ళు ఆ సెలిబసీ, బ్రహ్మచారము అనే ఒక పేరుతో బయటికేమో మేము సేవ చేయడానికి వచ్చామని చెప్పి ఎంతోమంది వెనకాల ఎన్నో తప్పుడు చీకటి క్రియలు చేస్తున్న వారు ఎంతో లేకపోలేదు పోయారా. అలాంటిది ఈ ప్రొటెస్టెంట్స్లో కూడా ఇలా పెళ్లి చేసుకోకూడదని చెప్పిన వారు కూడా వాళ్ళు చాలామంది స్త్రీలతో అక్రమ సంబంధాల్లో ఉన్నట్టు నేను చూశాను. నేను గడిచిన వారంలోనే నేను ఒక ఆర్టికల్ చదివాను. స్టీవెన్ లాసన్ అనే ఒక మంచి దైవజనుడు, ఆయన ఎక్స్పోజిటరీ టీచింగ్ చేస్తాడు, మంచి కోట్స్ చెప్తాడు. ఆయన గురించి గడిచిన వారంలో విన్నది ఏంటంటే, ఆయన తన భార్యని కాదని వేరొక స్త్రీతో అక్రమ సంబంధంలో ఉండడం, ఆ విషయం బయటపడింది. అంటే అపవాది ఎక్కడెక్కడ ఎవరిని పడవేద్దామని చూస్తూ ఉన్నాడు. మనం అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే, స్త్రీ తన భర్తకు జరిగించవలసిన ధర్మాన్ని జరిగించకపోవటం వల్ల, అలాగే భర్త కూడా తన స్త్రీకి జరిగించాల్సిన ధర్మాన్ని జరిగించకపోవటం వల్లే వీరేం చేస్తున్నారంటే, ఇంట్లో దొరకనప్పుడు టిఫిన్ని బయట హోటల్లో తింటున్నారు. అర్థం చేసుకోండి ప్లీజ్. మీకు ఒకవేళ కామవాంఛలు కలుగుతున్నప్పుడు వెళ్ళి మీ భర్తలతో, మీ భార్యలతో తీర్చుకోవటం అది వాక్యానుసారమైనదే, వాక్య విరుద్ధమైనది కాదు. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి, మీకున్న పరిస్థితులను బట్టి మీరు ఇద్దరుల ఉభయల సమ్మతి ప్రకారం అది చేసుకోవచ్చును, అది పరిశుద్ధమైనది అని చెప్తూ, ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడ్డావు, నీకు వివాహ వ్యవస్థ మీద నీకు అంతగా నీకు ఇష్టం లేదు, కానీ నువ్వు మనసు నిలుపుకోగలిగిన ఆ కృప దేవుడు ఇస్తేనే నువ్వు అలా ఉండాలి తప్పితే, నీకు నువ్వుగా ఇంద్రియ నిగ్రహ శక్తిని కలిగి నువ్వు అలా ఉండలేవు. తప్పులు జరిగిపోతూ ఉంటాయి. మనం చూసినట్లయితే ఈ రోజుల్లో మీకు ఒక లైఫ్ స్టైల్ కనబడుతుంది. మీరు చదివారో లేదో, ఎప్పుడైనా విన్నారో లేదో, డింక్ అనే ఒక లైఫ్ స్టైల్ తెలుసా వీళ్ళెవరికైనా? డింక్ లైఫ్ స్టైల్ అంటే ఏంటంటే, డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అంటే భార్యాభర్తలు ఇరువురు సంపాదిస్తారు, కానీ మాకు పిల్లలొద్దు. ఎందుకంటే
పిల్లల్ని కంటే వాళ్ళని చూడాలి, వాళ్ళని సాదాలి, ఇవన్నీ చేయాలి. కాబట్టి మేమిద్దరమే ఒంటరి కూతుల్లాగా సంపాదించుకొని మేము తింటాము. ఒకవేళ ముసలి వాళ్ళు అయిపోతే ఈ సంపాదించిన డబ్బులు తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చి మమ్మల్ని కేర్ చేయండి అని చెప్పి మేము వెళ్ళి అక్కడ ఉండిపోతామని ఒక లైఫ్ స్టైల్ ఇప్పుడు ఐటీ హబ్లో ఉద్యోగాలు చేస్తున్న వారి మధ్యలో ఇది కొత్త లైఫ్ స్టైల్ నడుస్తుంది. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇక మనము నువ్వు నేనే, ఇక మనకి పిల్లలు వద్దు, మరి వీళ్ళు కామవాంఛ కోరికలను ఎలా తీర్చుకుంటారేమో, మరి అంటే ట్యాబ్లెట్లు మింగి వాటిని నెరవేర్చుకుంటారేమో నాకైతే తెలియదు. కానీ సో డింక్ అనే ఈ లైఫ్ స్టైల్ ఇప్పుడు మన మధ్యలో చాలా ప్రాచుర్యం చెందుతుంది. సో దేవుడు అట్లా మనం పిలవలేదు. మనము ఈ భూమిని నిండించి లోబర్చుకొని మనము స్త్రీ పురుషులంగా మనం ఉండి దేవుని చిత్తాన్ని మా వివాహ వ్యవస్థ ద్వారా, కుటుంబ వ్యవస్థ ద్వారా ఈ లోకానికి మనము దేవుని యొక్క ప్రేమను, ఆయన యొక్క గుణలక్షణాలను తెలియచేయడానికే దేవుడు స్త్రీ పురుషుల్ని పెట్టాడనేది మనం గ్రహించాలి పిల్లరా. ఒకసారి చూడండి, గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో పౌలుకి పెళ్ళి అయిందా లేదనే దాని గురించి ఒక చిన్న క్లూ అక్కడ మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దాం. గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన చూడండి, నా పితరుల పారంపరాచార్యమందు ఏం కలిగి ఉందంటే ఈయనకి విశేషమైన ఆసక్తి కలిగిన వారు. సో ఆచారం అనేది ఖచ్చితంగా ఉంది, దాని యందు నేను విశేషమైన ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాను. నా స్వజాతీయులలో నా సమాన వయస్కుల వల్ల అన్నిటికంటే యూదుల మతంలో అత్యధిక నొందిన వాడిని, అత్యధిక ఆధిక్యతను పొందిన వాడిని నేను నా నడవను గురించి మీరు వింటిరి. సో ఈ దీనిని బట్టి అయినా సరే మనం ఏమని నమ్ముతామంటే, శాస్త్రవేత్తలు ఏమంటారంటే ఈయనకి పెళ్ళయింది కానీ పిల్లలు లేరనుకుంటా, అది దాని గురించి రాయబడలేదు. సో ఇప్పుడు పౌలు భక్తుడు ఏమన్నాడంటే, నా వలే ఉండగలిగితే దేవుడు ఎవరెవరికి ఏ కృపావరమునిచ్చాడో, ఏ ఆధిక్యతనిచ్చాడో, నాకు వివాహమై విడాకులు తీసుకున్న తర్వాత నాకు వాటి మీద మనసు వెళ్ళట్లేదు. నాకున్నది ఒకటే ఏంటంటే క్రీస్తును ప్రకటించాలి. నేను ఏ విధము చేతనైనా నా క్రీస్తును నా శరీరంలో మహిమపరచబడాలని చెప్పి పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఇంకా పరిగెడుతున్నాడు, క్రీస్తు కొరకే పరిగెడుతున్నాడు. ఎందుకంటే వీటి మీద మనసుంచే ఆసక్తి కానీ ఆయనకి ఆ టైం కానీ లేదు. కాబట్టి ఆయన దేవుడిచ్చిన కృపావరం బట్టి విడాకులు తీసుకున్న తర్వాత ఆయన పెళ్లి చేసుకోలేదు అనేది ఒక మనకి ఇక్కడ ప్రూఫ్గా ఒకటి కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. 6 నుంచి ఈ 1 నుంచి 9 వరకు ఉన్న వచనాల్లో మనం చూసినట్లయితే మ్యారేజ్ ఈజ్ ఏ గిఫ్ట్ అనే ఒక టైటిల్ మనం పెట్టుకోవచ్చు. మ్యారేజ్ అనేది ఒక బహుమానము. 1 నుంచి 9 వరకు ఉన్న వచనాల్లో మనం చూసినట్లయితే దాని కనుక మనం టైటిల్ పెట్టుకున్నట్లయితే మ్యారేజ్ ఈజ్ ఏ గిఫ్ట్. వివాహం అనేది ఒక బహుమానము, దేవుడిచ్చిన బహుమానం. అందుకని ఏమన్నాడు దేవుడు, భార్య దొరికిన వానికి మేలు దొరికెను. ఇంకోటి కూడా ఉంది, భార్య దొరికిన వానికి దేవుడి వలన బహుమానము నొందెను అని ఉంటుంది. సో దేవుడు బహుమానాన్ని ఇచ్చాడు మనకి. ఆ బహుమానాన్ని మనము ఎలా జాగ్రత్తగా దాన్ని సద్వినియోగపరచుకోవాలనేది భార్యాభర్తల చేతుల్లోనే, మన చేతుల్లో ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వాటిని పరిశీలన చేసుకోవాలని చెప్పి పౌలు భక్తుడు మనకు చెప్తున్నాడు. ఇక్కడ మనము ఈ 8వ వచనముల ద్వారా మనం చూసినట్లయితే తర్వాత ఒకసారి మత్తయి సువార్త 19వ అధ్యాయం 9 నుంచి 12 వరకు ఉన్న వచనాలు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 9 నుంచి 12. మరియు వ్యభిచారం నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి వ్యభిచారం చేయుచున్నాడనియు వారితో అనెను. ఆయన శిష్యులు ఇట్లిదైతే ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన అనుగ్రహము నొందిన వారు తప్ప అంగీకరింపనేరరు. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు గలరు, పరలోక రాజ్యము నిమిత్తం తమను తామే నపుంసకులుగాను చేసుకున్న నపుంసకులు గలరు.
ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించుగాక అని వారితో చెప్పాను. సో ఇక్కడ యేసు ప్రభువారు వివాహ వ్యవస్థ గురించి చెప్తూ, ఒకవేళ ఒక స్త్రీ తన భర్తతో ఆ ధర్మాన్ని జరిగించకుండా వేరే ఒక వ్యక్తితో పరాయి పురుషుడితో కనుక వ్యభిచారం చేస్తున్నట్లయితే ఆ ఒక్క కాంటెక్స్ట్లోనే ఏం చేయమన్నాడు? విడాకులు ఇవ్వచ్చు. విడాకులు ఇచ్చినను కూడా మనం ఏం చేయొద్దంటున్నాడు? ఆమెని మరలా విడనాడబడిన దానిని పెండ్లి చేసుకున్నవాడు ఏం చేస్తాడంట మళ్ళా? సో ఒకవేళ ఈ భర్త కనుక ఆమె భార్య వ్యభిచారంలో పట్టబడి ఆమెకు విడాకులు ఇచ్చేసినట్లయితే, ఎప్పుడైతే ఆ స్త్రీని వేరొకడు కనుక పెళ్లి చేసుకున్నట్లయితే వాళ్ళిరువురు వ్యభిచారంలో ఉన్నట్టే అని యేసు ప్రభువారు అన్న మాటకి శిష్యులు ఇలాగైతే ఎందుకు పెళ్లి చేసుకోవటం అని చెప్పని అన్నారు. ఎందుకు ఇలాగైతే పెళ్లి చేసుకోవడం ఎందుకనంటే, అప్పుడు యేసు ప్రభువారు అన్నారంటే, కేవలం అనుగ్రహింపబడిన వారు తప్ప మరెవ్వరూ ఈ మాటను అంగీకరించారు. కేవలం ఎవరికైతే దేవుని అనుగ్రహం ఉందో వారు మాత్రమే ఒంటరిగా ఉండగలుగుతారు. వారు బ్రహ్మచారంగా కలిగి ఆ సెలిబసీని వారు అనుగ్రహించగలరు, కానీ అందరూ అలా ఉండలేరు అని ఇక్కడ దేవుడు యేసు ప్రభువారు ఈ సువార్తల్లో మనకి తెలియజేస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైన కృపావరం దేవుడు మనకు అనుగ్రహించాడు. సో ఆ కృపావరములోనూ దేవుడు మనకు అనుగ్రహించిన కృపావరాన్ని బట్టి మనం ఏం చేయాలంటే, మనము మన కుటుంబ జీవితాన్ని, మన యొక్క వైవాహిక వ్యవస్థను మనం కొనసాగించాలి. కానీ వేరొకరు చేశారు కాబట్టి నేను కూడా అలాగుంటాన్ని మనం దాన్ని ఒక రూల్ చేయకూడదు, ఒక సిద్ధాంతం చేయకూడదు. సో మనము ఇక్కడ గమనించాల్సిందంటే, వివాహం అనేది ఒక బహుమానము. రెండో చూద్దాం, 10 నుంచి 16 వరకు ఉన్న వచనాల్లో ఇక్కడ మనకి ఏమని కనబడుతుందంటే, మ్యారేజ్ ఈజ్ ఏ మినిస్ట్రీ. వివాహం అనేది ఒక పరిచర్య, మ్యారేజ్ అనేది ఒక పరిచర్య. చూద్దాం ఒకసారి 10 నుంచి 16 వరకు ఉన్న వచనాలు మనం చదివిన తర్వాత దీని ధ్యానంలోకి వెళ్దాం. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. ఎడబాసిన ఎడల ఏం చేయకూడదంట? పెళ్లి చేసుకుండా ఉండాలి. పెళ్లి చేసుకొనకుండవలెను. లేదా తన భర్తతో సమాధాన పడవలను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ప్రభువు కాదు, నేనే తక్కిన వారితో చెప్పినదేమనగా, ఏ సహోదరునికైనా అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయనిష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్తయుండి ఆమెతో కాపురం చేయనిష్టపడిన ఎడల ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు. ఇప్పుడైతే వారు పవిత్రులు. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాయను వచ్చును. అట్టి సందర్భములలో సహోదరికైనను నిర్బంధము లేదు, సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. సో ఇక్కడ వివాహంలో ఉండే విడాకులు దాని గురించి మాట్లాడుతున్నాడు. వివాహం ఆడారు, ఓకే, పెళ్లి జరిగింది, ఎందుకు ఏ కాంటెక్స్ట్లో విడాకులు తీసుకోవచ్చు అనేది ఇప్పుడు వాళ్ళు రాసిన ప్రశ్నకి బౌలు భక్తుడు ఏం చేస్తున్నాడు? జవాబు రాస్తున్నాడు. ఏంటంట? పెండ్లైన వారికి నేను కాదు, ప్రభువే చెప్పాడు. ఇందాక మనం చదివాం కదా, మత్తయి సువార్త 19:9 కేవలం ఒక్క వ్యభిచారము కారణం తప్ప మరి ఏ కాంటెక్స్ట్లో మనం భార్యాభర్తలు విడిపోకూడదు, విడాకులు తీసుకోకూడదు. అది కూడా ప్రూఫ్ చేయబడి నిరూపించబడి నప్పుడు మాత్రమే ఆ స్త్రీకి ఆ భర్తకి మనం ఏం చేయొచ్చు అంటే విడాకులు అనేది ఇవ్వచ్చు. అది కూడా ఎవరు చెప్పారు? ప్రభువే చెప్పారు. ఆ కాంటెక్స్ట్లో మాత్రమే, తప్పితే మరి ఏ కాంటెక్స్ట్లో దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు, విడిపోకూడదు. చూడు, అందుకని ఏమన్నాడు? ఎడబాసిని ఎడలా ఒకవేళ ఎలా ఉండాలంట? వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండాలి. ఇంకా ఇప్పుడు భార్యాభర్తలు విడిపోయారు ఒక కారణంతో, వ్యభిచార కారణంతో. ఇప్పుడు ఈమె పెళ్లి చేసుకోకూడదు, ఈయన కూడా పెళ్లి చేసుకోకుండా జీవితాంతం అలాగే ఉండిపోవాల్సింది లేదు. ఈ ఎడబాసిన ఆ కాలంలో ఒకరినొకరు ఏం చేయాలంట? సమాధానపరుచుకొని ఒకరినొకరు క్షమించుకొని మరలా ఏం చేయమంటున్నాడు? భర్తతో సమాధాన పడవలను మరియు తన భార్యను పరిత్యజింపకూడదు. సో వీరిద్దరూ సమాధానపడి, ఓకే
ప్రభు నా పాపాలను క్షమించాడు, నేను కూడా నీ పాపాలను క్షమిస్తాను, మరి ఎన్నడూ అలాంటి క్రియలు చేయొద్దని చెప్పి భర్త ఒకవేళ తన తగ్గింపు మనసు చేసుకొని భార్యని క్షమించి అలా ఆమె దగ్గరకు వచ్చినప్పుడు వారిరువురు మరలా సమాధానపడి తిరిగి వైవాహ వ్యవస్థను కొనసాగించవచ్చును. అలా కాకుండా మీరు వేరువేరుగా ఉంటే మాత్రం ఒంటరిగానే ఉండాలి, వివాహం అనేది చేసుకోకూడదు అని ఇక్కడ పౌలు భక్తుడు యేసు ప్రభు వారు చెప్పిన మాటల్ని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇందాక మనం చెప్పాను కదా, ఈ డింకి వ్యవస్థ దీంట్లో నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరికి వారే యమునా తీరా అని చెప్పి ఎలా పడితే వారి జీవితాలను జీవిస్తున్నారు. మనం ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీ 5:22. ప్రియులారా ప్రభువునకు వలె క్రీస్తు శిరస్సునకు సంగమై ఉన్నలాగున. చాలు బ్రదర్. సో స్త్రీలారా ఏం చేయమన్నాడంటే, ప్రభువుకి ఎలాగైతే మీరు ఉంటారో అలాగే మీ సొంత పురుషులకు ఏం చేయమంటున్నాడు? లోబడి ఉండమంటున్నాడు. లోబడి ఉండమంటే బానిసలాగా ఉండమని కాదు. అంటే వారికి ఇవ్వవలసిన ఘనతను, ఆ విధేయతను మీరు ఎప్పుడైతే చూపిస్తారో భర్త నుంచి మీరు కోరుకుంటున్న ఆ ప్రేమను మీరు పొందుకోగలుగుతారు. కాబట్టి మొదటగా మీరు చేయవలసిన ధర్మాన్ని, మీరు ఇవ్వవలసిన ఘనతను, ఆ విధేయతను మీ భర్తకి ఇచ్చినప్పుడు భర్త ఆటోమేటిక్గా ఏమవుతాడు? మీకు ప్రేమ చూపించే విషయంలో తనంతట తాను ముందుగా ఉంటాడు. కాబట్టి అందుకని స్త్రీలారా, ప్రభువుకి ఎలాగైతే మీరు విధేయులుగా ఉంటారో, ఎలాగైతే లోబడి ఉంటారో, మీరు మీ పురుషులకంటే మీ భర్తలకి లోబడి ఉండండి అని ఇక్కడ చెప్తున్నాడు. సో కాబట్టి మనము ఈ వివాహమును అలాగే విడాకుల గురించిన అంశంలో నేర్చుకోదగింది ఏంటంటే, మనము వివాహ వ్యవస్థలో దేవుడు ఎన్నడూ విడిపోవటానికి దేవుడు మనుషుల్ని జతపరచల. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, ఒక మానవుడికి ఒక స్త్రీని దేవుడు తయారు చేశాడు. ఇప్పుడు ఉదాహరణకి పలానా ఎక్స్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, అతనికి వైఏ అనే అమ్మాయిని మాత్రం దేవుడు జతపరిచాడు. ఇక వేరే ఈ ఎక్స్ఎల్ వేరే జడ్ని ఏబీసీలని ఎత్తుకోవడానికి పని లేదు. దేవుడు తన అనంతమైన ఆలోచనలో పలానా ఎక్స్ అనే వ్యక్తికి పలానా వైఏ అనే స్త్రీ మాత్రమే భార్య, అంతే. సో మాటికి కొంతమంది బట్టలు మార్చినట్టుగా భార్యను మార్చేస్తున్నారు. ఆ సంస్కృతి అటు ఫారిన్ దేశాల్లో ఉండేది. మన దేశంలో కూడా చాలా ఘోరమైన పరిస్థితి. మన ఆంధ్రాలోనే ఈ ఘోరమైన పరిస్థితి మనం చూస్తున్నాం. భర్తల్ని, భార్యల్ని ఈ మొన్నవారం కూడా చెప్పాను, ఇటువంటి నాటికలు కూడా చూడదు ప్రియులారా, ప్లీజ్. అది మంచిది కాదు మనకి. భార్య ఒకడికి ముగ్గురు భార్యలని చెప్పి, ఇద్దరు భార్యలని చెప్పి అటువంటి నాటికలు మనం చూడటంలో మనం ఏమి నేర్చుకుంటున్నాం, ఏమి మన పిల్లలకి, మన సమాజానికి ఏమి సందేశాన్ని ఇస్తున్నాం అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి ప్లీజ్. వాడు చేసేవాడికి బుద్ధి లేదు, చూసేవారికి మనకన్నా అంతకన్నా బుద్ధి లేదనే చెప్పాలి. ఎందుకంటే అటువంటివి మనం ఎంకరేజ్ చేయకూడదు. క్రైస్తవులుగా మనకి దేవుడు ఒక స్త్రీకి ఒక పురుషుడిని నియమించాడు, అంతే. ఆదాముకి ఎవరిని తీసుకొచ్చి పెట్టాడు? ఒక స్త్రీని తీసుకొచ్చి పెట్టాడు. అవన్నీ తీసుకొచ్చి పెట్టాడు, 10 మందిని తీసుకొచ్చి పెట్టలా. సో పురుషుడు తన భార్యకి హత్తుకొని ఉండాలి, అలాగే స్త్రీ కూడా తన భార్యకు విధేయులై హత్తుకొని వారు ఇరువురు అన్యోన్యమైన జీవితాన్ని జీవించాలి. ఎందుకు ఈ వివాహ వ్యవస్థను గురించి రాస్తున్నాడంటే, దేవుడు ఈ వివాహ వ్యవస్థను పెట్టడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తన పోలికలో తన చిత్తాన్ని నెరవేర్చడానికి దైవ కుమారులని ఈ భూమి మీద తీసుకురావటానికి. ఈ భూమి అంతటిని దేనితో నింపమంటున్నాడు? మన స్వరూపంలో, ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో తయారు చేయబడిన నరులను మనం ఏం చేయాలంటే, పాపములోకి వెళ్ళిపోయిన మనమందరము క్రీస్తు రక్తంలో కడగబడి విమోచించబడి మరలా భార్యాభర్తలు వైవాహ వ్యవస్థలో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆదిలో దేవుడు ఏ ఉన్నతమైన ప్రణాళిక మానవుల పట్ల కలిగి ఉన్నాడో మరలా ఆ ప్రణాళికని ఈ క్రైస్తవులుగా నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధమైన వధూవరులుగా ఎప్పుడైతే మలచబడ్డారో వీరిరువురు ఏం చేస్తున్నారంటే, ఒక నూతనమైన పరిశుద్ధమైన ఒక తరాన్ని మీరు తీసుకుని వస్తున్నాం ప్రియులారా. సో ఇది గమనించండి. మనకి పిల్లలు దేవుడు ఇచ్చిన బహుమానం. సో ఆ పిల్లల్ని కాయటంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుని రాజ్యం కొరకు ఒక నీతిమంతుల రాజ్యాన్ని మనం తయారు చేస్తున్నామనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఓకే, తర్వాత చూడండి 12వ వచనం. ప్రభువు కాదు కానీ నేనే తక్కిన వారితో చెప్పినదేమనగా, ఏ సహోదరికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి
ఆమె అతనితో కాపురము చేయని ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్తింపకూడదు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, రక్షణ పొందక మునుపు వీరిరువురు అన్యులుగా ఉన్నారు, దేవుని తెలుసుకోవాలా. కానీ వీరిరువురు వివాహం చేసుకున్నారు, భార్యో భర్తో రక్షణ పొందింది అనుకుందాం. ఇప్పుడు రక్షణ పొందితే ఏం చేయాలంటే, భర్తతో ఆమె సమాధానంగా ఉండి కాపురం చేయాలి. ఏది ఆయనకి ఇష్టమైనట్లయితే, భర్తకి ఇష్టమైనట్లయితే. అలాగే ఒకవేళ భార్య రక్షణ పొందకుండా భర్త రక్షణ పొందితే భర్త కూడా ఆమెతో సమాధానంగా ఉండి కాపురం చేయాలి. ఇక్కడ మనకి 14వ వచనం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. చూడండి ఏంటంటే, 14 కాదు 15 చూడండి. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాయవచ్చును, అట్టి సందర్భములలో సహోదరికైనను నిర్బంధం లేదు, సమాధానంగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. అంటే ఒకవేళ రక్షణ పొందని భర్త ఉన్నాడు, వివాహానికి ముందే మీరు ఇరువురు అన్యులుగా ఉన్నారు, దేవుని తెలుసుకోలేదు, వివాహం తర్వాత ఏమైందంటే భార్య రక్షణ పొందింది అనుకుందాం. ఇప్పుడు భర్త రక్షణ పొందాల, మారు మనసు పొందాల. కానీ మనము ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆమెతో కాపురము చేయటానికి ఆ భర్త ఇష్టపడని ఎడల, అప్పుడు ఏమంటున్నాడు ఆయన, ఎడబాయవచ్చు. అంటే విడాకులు మనమైతే సమాధానం పడటానికి ఇష్టపడుతున్నాం, ఆ భర్తకి గనక ఆ భార్యకి గనక ఆమెకి ఇష్టం లేకపోతే అప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఎడబాయవచ్చు. అంటే కావాలంటే, అది కూడా మీకు ఇష్టమైతేనే తప్పితే, ఇది ఆజ్ఞ కాదు, ఇది నా తాత్పర్యమే, నా ఆలోచన తప్పితే ప్రభువు మాత్రం కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ సమాధానంగా ఉంటే ఉండండి. ఒకవేళ భర్తకు మాత్రం మనం చేసే ప్రార్థనలు కానీ లేదంటే ఈ భక్తి జీవితం ఆయనకి ఇష్టం లేకుండా ఉన్నట్లయితే మీరు ఎడబాయవచ్చు. అంటే విడిపోతే విడిపోండి, నేను కంపల్సరీ అని చెప్పట్లేదు, అతని ఇష్టం మేరకు ఆమె ఇష్టం మేరకు. కానీ మనకి ఒకసారి 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇక్కడ పేతురు భక్తుడు భార్యలు భర్తలను ఎలా సంపాదించుకోవచ్చు అనే వచనాన్ని పేతురు భక్తుడు మనకి తెలియజేస్తున్నాడు. 1 పేతురు 3:1. అటువలే స్త్రీలారా, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే రాబట్టబడవచ్చు. చూసారా? సో ఒకవేళ మీరు సమాధానంగా ఉంటూ మీ రక్షణ పొందని భార్యతో భర్తతో ఉన్నట్లయితే, ఇటువంటి జీవన విధానాన్ని కనుక మీరు కలిగి ఉన్నట్లయితే, ఓ స్త్రీలారా మీరు ఏం చేయొచ్చు అంటే లోబడమంటున్నాడు. ఇందాక కూడా చెప్పాను, మొట్టమొదటిగా భర్త కోరుకునేది భార్య నుంచి ఏంటయ్యా అంటే లోబడటం, విధేయత. అందుకనే మనకు కుటుంబాలలో దేవుడు భర్తని అధిపతిగా ఉంచాడు, యజమానిగా ఉంచాడు. మీరు ఏ యజమాని దగ్గరికి అయినా, మీరు ఉద్యోగాలు చేసే యజమాని దగ్గరికి వెళ్ళి నేను నీకు విధేయునిగా ఉండను, అవిధేయునిగా ఉంటాను, నీ మాట విన్నట్టు ఊరుకుంటారా? సో దేవుడు ఒక వ్యవస్థని పెట్టాడు భూమి మీద. ఆ వ్యవస్థలో చాలా కుటుంబాల్లో ఏమవుతుందంటే తల్లిదండ్రులు వివాహ వ్యవస్థలోనికి దూరిపోయి కూతుర్ని లేదంటే కోడల్ని లేదంటే కొడుకుల్ని కాపురాలు చేయకుండా చెడగొడుతున్న వారు చాలా తల్లిదండ్రులు చెడగొడుతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే దేవుడు జతపరిచిన దాన్ని వేరు చేయకూడదంటే వీళ్ళు దయ్యాల్లాగా అయిపోయి దేవుడు చేసిన పని వీళ్ళు విడాకులు తీసుకెళ్ళిపోతున్నారు. చీటికి చిన్నదానికే. నేను ఎక్కడో ఆర్టికల్ చదివాను, వివాహం అయ్యి అలా 10 నిమిషాలు అయింది, వివాహంలో హాల్లోనే వాళ్ళు మ్యారేజ్ అయింది, ఆమె సరిగ్గా నడవలేదని ఈవిడేమనంటే యూ స్టూపిడ్ అన్నాడు. భార్యని ఇప్పుడే పెళ్ళయింది, పావుగంట నడుస్తుంది, మామూలు అందరి మధ్యలోకి నడుచుకుంటూ వస్తారు కదా, నడుచుకుని వస్తున్నప్పుడు ఈమె హై హీల్ వేసినట్టుంది, ఆమె కొంచెం ఇలా జారి పడింది. అప్పుడు వెంటనే ఆ భర్త ఏమన్నాడంటే, అప్పుడే పెళ్ళైన భర్త ఏమన్నాడంటే యూ స్టూపిడ్ అన్నాడు ఆమెని. ఇప్పుడే నన్ను యూ స్టూపిడ్ అన్నాడంటే ఇక నన్ను అన్ని రాసి రంపాలు పెడతాడని చెప్పి వెంటనే అదే స్టేజ్ మీద విడాకులు ఇచ్చేసింది. అట్లాంటి మనస్తత్వం ఉన్న మనుషుల మధ్యలో మనం జీవిస్తున్నాం. మనకి చాలా ఉదాహరణలు ఇలాంటివి. భర్తలని భార్యల చేత ఎంత రాసి రంపాలు పెట్టే భర్తలు ఉన్నారు, అలాగే భర్తలని రాసి రంపాలు పెట్టే భార్యలు కూడా ఉన్నారు. ఇది దేవుడు పెట్టిన వ్యవస్థ కాదు, దేవుడు మెచ్చే వ్యవస్థ కాదు. మీరు ఎప్పుడైతే అన్యోన్యంగా ఉంటారో మీరు అన్యోన్యతను మీ పిల్లలు చూస్తూ ఉంటారు.
మీరు పంచుకునే ఆ ప్రేమానురాగాలు, మీరు వారి ముందు ఉండే ఆ యొక్క ఈ స్నేహపూర్వకంగా ఉండే ఆ మనస్తత్వం, ఆ ఆలోచన విధానం ఎప్పుడైతే మీ పిల్లలు చూస్తూ ఉంటారో అదే ఆరోగ్యకరమైన వాతావరణంలో మన పిల్లలు పెరుగుతూ ఉంటారు. అలా కాకుండా చీటికి మాటికి నువ్వేంటే చెప్పేది, నీకేంటే లోబడేది, లేదంటే నువ్వు నాకు కాలు కింద ఉండాల్సిందే అని భర్త అనడం, ఈ వ్యవస్థను చూసినప్పుడు ఏమనుకుంటారంటే ఓకే తండ్రి అంటే ఇట్లాగే ఉండాలేమో, భార్య కింద కాళ్ళ కింద పెట్టుకోవాలి, లేదంటే భార్య అంటే ఇట్లాగే ఉండాలేమో, భర్తకి ఎదురు చెప్పాలేమో అని పిల్లలు నేర్చుకుంటారు. ఈ వ్యవస్థను దేవుడు పెట్టలేదు. ఇది అపవాది యొక్క ఆలోచన విధానం. దయచేసి మీరు గమనించండి. సో భర్తకి లోబడి ఉండటమే దేవుడు భార్యకి ఇచ్చిన నిబద్ధత. అలాగే భర్త కూడా దేవుడిచ్చిన నిబద్ధత ఏంటంటే తన భార్యను తన శరీరాన్ని ఎలాగైతే ప్రేమించుకుంటాడో అలాగే తన భార్యని ప్రేమించాలామని అనేది బైబిల్ చెప్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ చదివిన వాక్యంలో మనం ఏం చేయమంటున్నాడంటే ఒకవేళ మీ భర్తలని మీ ప్రవర్తన ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళని దేవుని సన్నిధిలోకి రాబట్టచ్చంట. మన ప్రవర్తనే మన వాళ్ళ ఎదుట మనము ఏం సువార్త చెప్పవసరంలా. మీరు రక్షణ పొందారు, కామ్గా మీరు ప్రార్థన చేస్తున్నారు, మీ భర్తలని మారు మనసులోకి రక్షణలోకి తీసుకురావాలంటే మీరు ఆయన చెప్పిన ప్రతి పని చేస్తూ ఆయన దూషించిన ఒకవేళ మిమ్మల్ని మీరు మారు పలకకుండా మౌనంగా అలాగే ఉంటూ ప్రార్థన చేస్తున్నట్లయితే మీ యొక్క అటువంటి ప్రవర్తనని మీరు చూసి, మీ యొక్క అటువంటి సౌమ్యమైన, అటువంటి ప్రేమ కలిగిన, అటువంటి దీన మనస్సు కలిగిన మీ మనస్తత్వాన్ని చూసి మీ ప్రవర్తన బట్టి అంటే ఏం చేయొచ్చు అంటే వాళ్ళని రక్షణలోనికి రాబట్టవచ్చు. ఇది జరగట్లేదు కాబట్టే భర్తలు ఏం చేస్తున్నారంటే వెళ్ళిపోతున్నారు, విడాకులు తీసుకుంటున్నారు. ఇంకో ప్రమాదం ఏం జరుగుతుందంటే రక్షణ పొందని భర్తకి భార్య సహకరించకపోవటం. రక్షణ పొందని భర్తకి భార్య, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, శరీర కోరికల విషయంలో సహకరించకపోవటం వల్ల ఏమవుతుందంటే భర్త వేరొక టిఫిన్ సెంటర్కి వెళ్ళిపోతున్నాడు. ఇందాక మనం ఇక్కడ చదివాం ఒక వచనం, ఒక్క నిమిషం అక్కడికి వస్తున్నాను. ఏంటంటే 14 వచనం, అవిశ్వాసైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడరు. లేని ఎడల మీ పిల్లలు ఏమవుతారంట? అపవిత్రులై ఉందరు, ఇప్పుడైతే వారు పవిత్రులు. మీరు ఇరువురు ఒకవేళ భర్త రక్షణ పొందలేదు అయినప్పటికీ ఆ భార్యాభర్తల మధ్యలో ఉండే సంబంధం మాత్రం పవిత్రమైందే. ఆయన రక్షణ పొందలేదని ఆడు పాపి, నేను పవిత్రురాలను కాబట్టి మా కలయిక అపవిత్రమైంది అనేది అలా లేదు, అది లేదు. సో ఇది పరిశుద్ధమైనదే. దేవుడు వివాహ వ్యవస్థలో జరిగే ఆ క్రియని పరిశుద్ధమైన దానికే పెట్టాడు కానీ అపవిత్రమైన దానికి ఎంచలేదు. సో ఎవరు దాన్ని అపవిత్రంగా ఎంచకూడదు. సో ఇప్పుడు మీరు ఇరువురు మీ కలయికలోని చూసిన మీ పిల్లలు కూడా ఏమవుతారు? పవిత్రపరచబడిన వారే, పరిశుద్ధులే అవుతారు, కానీ అపవిత్రులుగా ఉండరు అని చెప్పి ఇక్కడ 14వ వచనంలో మనకు చెప్తున్నాడు. సో రెండవ పాయింట్ ఏంటంటే మనం చూసాం, మ్యారేజ్ ఈజ్ ఏ మినిస్ట్రీ, ఒక పరిచర్య, ఒకరికొకరం చేసుకునేది. భార్య భర్తకు చేసుకునేది, భర్త భార్యకు పిల్లలకు చేసుకునేదే ఈ వివాహం అనేది ఒక పరిచర్య అని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆర్సి స్ప్రౌల్ అనే ఒక దైవజనుడు ఏమని చెప్పాడంటే, వీఆర్ నాట్ ఫ్రీ టు డూ వాట్ ఈజ్ రైట్ ఇన్ అవర్ ఓన్ ఐస్. అంటే మన దృష్టిలో ఏది సరైందో అదే చేయటం అనేది దానికోసం మనం పిలువబడలేదంట, అది కాదంట. బట్ వీఆర్ కాల్డ్ టు డూ వాట్ ఈజ్ రైట్ ఇన్ గాడ్స్ సైట్. అంటే దేవుని దృష్టిలో ఏది సరైనది చేయటమో అదే సరైనదిగా మనం ఎంచుకోవాలి. నాకు ఇది ఇష్టమైనది, నాకు ఇది సరైనది కాబట్టి ఇదే నేను చేసుకుని వెళ్తానంటే అది వాక్యానికి విరుద్ధమైనది అవ్వచ్చు. సో మనము దేవునికి ఏది సరైనదో ముందు మనం చూసుకోవాలి. దేవునికి ఏది ఇష్టమైనదో మన దైనందిన జీవితంలో అది చేస్తున్నామో లేదనేది ఒకసారి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, 3వ పాయింట్లోకి వెళ్దాం. 17 నుంచి 24 వరకు ఉన్న వచనాల్లో, మొత్తం దీనిలో 40 వచనాలు ఉన్నాయి. నేను దాని అంతటిని నేను ఎక్స్పోజ్ చేయట్లేదు, కానీ మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత మిగతా వచనాలు మీరు చదువుకోండి. ఆ 17 నుంచి 24 వరకు ఉన్న వచనాలు మనం చూసినట్లయితే, మ్యారేజ్ ఈజ్ ఏ కాలింగ్. మూడోది, మ్యారేజ్ ఈజ్ ఏ కాలింగ్. వివాహం అనేది ఒక పిలుపు. ఈ పిలుపు అందరికీ ఉండదు. ఇందాక చెప్పాడు కదా, కొంతమందికి ఇంద్రియ వారి శరీర నేత్రాల మీద, పంచేంద్రియాల మీద కొంతమంది దేవుడు ఏం చేస్తాడంటే ఒక ఇంద్రియ నిగ్రహ శక్తినిచ్చి కొంతమందిని ఆ బ్రహ్మచారిగా ఉండటానికి దేవుడు కృపనిస్తాడు. సో దేవుడు ఏం చేస్తాడంటే కొంతమందిని వివాహం చేసుకోవడానికి పిలుపునిస్తూ ఉంటాడు, పెళ్లి చేసుకుంటారా బాబు అని చెప్పి. సో ఇప్పుడు ఈ పిలుపు ఏంటో చూద్దాం. అయితే 17 నుంచి చదువుతున్నాను. అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించనో, దేవుడు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచెనో
ఆ స్థితి యందే నడుచుకొనవలను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. సో మిమ్మల్ని దేవుడు ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలోనే ప్రభువుని ప్రకారం ఆ స్థితి యందే మనం నడుచుకోవాలి. సున్నతి పొందిన వాడెవడైనను పిలువబడినా అతడు సున్నతి పోగొట్టుకొనవలదు. సున్నతి పొందని వాడెవడైనను పిలువబడినా సున్నతి పొందవలదు. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందట ఎందును ఏమీ లేదు, సున్నతి పొందకపోవట ఎందును ఏమీ లేదు. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలను. దాసుడివై ఉండగా పిలువబడితివా, చింతపడవద్దు గాని స్వతంత్రమవుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రమవుటకు మరి మంచిది. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రం పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. సో మ్యారేజ్ ఈజ్ ఏ కాలింగ్. సో ఒక క్రైస్తవులుగా మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనకు 3 రకాల వ్యక్తులు కనబడుతున్నారు. యూదులుగా ఉంటే పిలువబడితే అలాగే ఉండండి, సున్నతి పొంది పిలువబడితే అలాగే ఉండండి, ఒకవేళ దాసుడిగా ఉండి పిలువబడితే దాసులుగానే ఉండండి, అది సున్నతి లేకుండా ఉండి పిలువబడినప్పుడు అలాగే ఉండండి. మీరు ఏ స్థితిలో పిలువబడ్డారో ఆ స్థితిలో ఉండి ప్రభువుని మహిమపరచండి, ప్రభువుతో సహవాసం కలిగి ఉండండి అని అంటున్నాడు. అంటే ఎందుకు అంటున్నాడంటే, ఒకవేళ మీరు పెళ్లి చేయడానికి పిలువబడ్డారనుకోండి, పెళ్లి చేసుకోండి. అంతేగాని నేను పెళ్లి చేయబడిన వాడిని, లేదు నేను బ్రహ్మచారిగా ఉండిపోతానని చెప్పి అపవాదికి చోటు ఇవ్వద్దు. ఏ స్థితిలో పిలువబడ్డారో ఆ స్థితిలో మీరు ఉండండి. అంతేగాని వాడెవడో చెప్పాడని, ఆయన ఎవరో ఉంటున్నారని నేను కూడా ఉంటానంటే మీకు మీ శరీరాన్ని మీరు కాల్ చేసుకుంటారు. కామతప్తు క్రియలతో, కామ వాంఛలతో మీరు మీ శరీరాన్ని కాల్ చేసుకుంటారు అని ఈయన పౌలు భక్తుడు చెప్పకనే చెప్తున్నాడు అనమాట. సో మ్యారేజ్ ఈజ్ ఎ కాలింగ్. ద లార్డ్ హెల్ప్ అస్ యూ టు ఫుల్ఫిల్ ద కాలింగ్ ఇన్ ఎ గ్రేటర్ వే. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు ఏ పిలుపులో అయితే పిలువబడ్డారో ఆ పిలుపులో నివసించడమే మీ పిలుపును జీవిస్తున్నట్లు, ఆ పిలుపులో దేవుణ్ణి మహిమపరుస్తున్నట్టే. మీరు వివాహంలో పిలువబడ్డారు, వివాహం చేసుకున్నారు, మంచి భార్యాభర్తలుగా ఉంటున్నారు, మంచి తల్లిదండ్రులుగా ఉంటున్నారు. మీరు ఇలా జీవించడం వల్ల ఏం చేస్తున్నారు తెలుసా? దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. దేవుని వాక్యానికి మీరు విధేయత చూపిస్తూ, ఆయనకు లోబడుతూ, విధేయతలో మీరు ఆయనకి ఆ ఆశీర్వాదాలను మీ కుటుంబం మీద మీరు పొందుకుంటున్నారు అని. ఈ మ్యారేజ్ అనేది ఒక మినిస్ట్రీ, మ్యారేజ్ అనేది ఒక పిలుపు. సో ఆ పిలుపులో మీరు ఉన్నట్లయితే దానికి కట్టుబడి నిబద్ధత కలిగి ఈ వైవాహ వ్యవస్థని మీరు జీవించండి అని చెప్పి వారు రాసిన ప్రశ్నలకి పౌలు భక్తుడు సమాధానం చెప్తున్నాడు. చివరిగా 4వది చూద్దాం. 25 నుంచి 40 వరకు ఉన్న వచనాలని మీరు ఆ వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. మ్యారేజ్ ఈజ్ ఏ ఛాలెంజ్. వివాహం అనేది ఒక సవాలు వంటిది కదా. చాలా సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంటాం. భార్య భర్తతో, భర్త భార్యతో, పిల్లలతో, తల్లిదండ్రులతో, అత్తమామలతో. మ్యారేజ్ ఈజ్ ఏ ఛాలెంజ్. కానీ పౌలు భక్తుడికి ఏ ఛాలెంజెస్ లేవు ఈ విషయంలో. వివాహ విషయంలో పౌలు భక్తుడికి ఏ ఛాలెంజెస్ లేవు కాబట్టి ఆయన స్వతంత్రుడిగా ఉన్నాడు. సో ఈ ఛాలెంజెస్ అనేవి ఏంటి అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఒకసారి 29 నుంచి 32 వరకు వచనాలను చూసి మిగతాయి మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. 29 నుంచి 32. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా, కాలము సకుంచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు ఏం చేయాలంట? భార్యలు లేనట్టే, ఏడ్చువారు ఏడవనట్టు, సంతోషపడవారు సంతోషపడినట్టు, కొనువారు తాము కొననిది తాము కానట్టును, ఈ లోకము అనుభవించేవారు అమితముగా అనుభవించినట్లును ఉండవలను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. పెండ్లి కానివాడు ప్రభువుని ఎలాగూ సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతిస్తున్నాడు. పెండ్లైన వాడైతే ఏం చేస్తాడంట? భార్యను ఎలాగ సంతోషపెట్టగలనని లోక విషయములైన వాటిని గురించి చింతించుచున్నాడు. సో అందుకే నేను ఏమంటాడంటే, మ్యారేజ్ ఈజ్ ఏ ఛాలెంజ్, ఒక సవాల్ వంటిది. అలాగే కాకుండా ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉన్నట్లయితే, వివాహం చేసుకోకుండా దేవుడు ఆ స్థితిలో నిన్ను పిలిచినట్లయితే నువ్వేం చేస్తావంట? మనము అధికంగా దేవుని సంబంధమైన విషయాల మీద మనము మనసుంచుతాము, దేవుని కొరకు మనం జీవిస్తాము. అందుకని ఒకవేళ పెళ్ళి అయింది అనుకో, ఏం చేయమంటున్నాడు? పెళ్ళయింది, పిల్లలు పెట్టారు, ఇప్పుడు ఏం చేయాలి? పెళ్ళి అయినవాడు పెళ్ళి కానట్టు, దుఃఖపడేవాడు దుఃఖపడనట్టు,
సంతోషపడేవాడు సంతోషపడనట్టు ఏం చేయాలంటే వాటన్నిటిని పక్కన పడేయండి. ఈ లోకపు నటన అది గతించిపోతుంది. ఈ లోకంతో ఈ నటన అనేది అయిపోతుంది, చాలు. ఇక మనం దృష్టి పెట్టాల్సింది ఏంటంటే కొన్ని ఉన్నాయి. పరలోకము వైపు నిరంతరం నిలిచే ఆ యొక్క పరలోక మహిమల వైపు, దేవుని రాజ్యం వైపు మనం దృష్టి పెట్టాలి. ఇవన్నీ ఇహలోకం కోసమే, వీటితో నటనతో ముగిసిపోద్ది. వాటిని గురించి మీరు చింతపడద్దు. సో చాలామంది ఏమంటున్నారంటే, నాకు పెళ్ళి అయినా కూడా పెళ్ళి అవ్వలేదని చెప్తే అబద్ధం చెప్పినట్టు, జాగ్రత్త, బయటికి వెళ్తే అలాంటి చెప్తే చాలా ప్రమాదాలు జరుగుతాయని చెప్పి ఒక దైవజనుడు ఇలా జోక్ చెప్పారు. సో మనం ఏంటంటే అలా ఎందుకు అంటున్నాడంటే, దేవుని పని మరింతగా చేయటం కోసం, నన్ను నేను పురుకొల్పుకోవడం కోసం ఏంటంటే, నాకు పెళ్ళి కాలేదు అని దేవుని కోసం మరింతగా పరిగెత్తటానికి ఆ స్టేట్మెంట్ చెప్పుకోండి, అనేక పనులు చేయండి అని చెప్పి ఆ స్టేట్మెంట్ చెప్తున్నాడు. చెప్తే నాకు పెళ్ళి అయినా కూడా పెళ్ళి అవ్వలేదని చెప్పి అబద్ధాలు చెప్పి 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది కాదు ఇక్కడ పౌలు భక్తులు చెప్తుంది, పెళ్ళి అయిన వారు పెళ్ళి అవ్వలేదని అలా అది కాదు చెప్పేది. సో దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఈ లోక నటన అనేది గతించిపోతుంది కాబట్టి మనమందరము దేవుని రాజ్య సంబంధమైన విషయాల మీద అధిక మనసు ఉంచండి. దేవుని రాజ్య సంబంధమైన విషయాలు నేర్చుకోవటానికి మీ వంతుకు మీరు కృషి చేయండి. మనము ఈ లోకంలో నుంచి వేరు వెళ్ళిపోతున్నప్పుడు మన శరీరము మహిమ శరీరంగా దాల్చిపోతుంది. ఇక్కడ మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మన జీవితంలో, ఇది జాగ్రత్తగా అందరూ వినండి, మన జీవితంలో 3 అద్భుతాలు నిజమైన క్రైస్తవుని విషయంలో జరుగుతాయంట. మొట్టమొదటి అద్భుతం ఏంటంటే, ఒక వ్యక్తి తిరిగి జన్మించటం. ఒక వ్యక్తి తిరిగి జన్మించటం అంటే మామూలుగానే మొదటి జన్మ మన తల్లి గర్భంలో నుంచి పుడతాం. తిరిగి జన్మించే ఆ అద్భుతమైన ప్రక్రియని దేవుడు, యేసు ప్రభువారు మన కోసం శిలువలో చిందించిన ఆ రక్తముని నా పాపముల కోసం చనిపోయాడని ఎప్పుడైతే నమ్ముతామో ఆయన రాజ్యంలో ఏమవుతాం? తిరిగి జన్మిస్తాం. ఇది మనకు కనిపించిందా? శరీర నేత్రాలకి కనబడదు. కానీ ఆ అద్భుతం మాత్రం మన దేహములో, మన ఆత్మలో, మన ప్రాణములో జరిగిపోద్ది. సో ఎప్పుడైతే ఆ తిరిగి జన్మించే అనుభవం, ఆ అద్భుతం మొట్టమొదటిగా జరిగిద్దో, రెండో అద్భుతం ఏంటంటే, యేసు ప్రభువారు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఈ మట్టి శరీరాలు మహిమ శరీరాన్ని దాల్చి, మన ప్రాణ ఆత్మ దేహములు మహిమ శరీరం దాల్చి తిరిగి ఆయన రాకడలు ఏమైపోతున్నాయి? ఎత్తబడబోతున్నాయి. ఈ రెండిటికి మధ్యలో ఇంకొక అద్భుతం ఉంది. ఏది? తిరిగి జన్మించిన తర్వాత, మహిమపరచబడిన తర్వాత జరిగే ఆ రెండిటికి మధ్యలో ఒక అద్భుతం ఏంటంటే జరగబోయేది, ప్రతిరోజు మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు రోజు వెంబడి రోజు ఆయన పోలికల్లోనికి మలచబడటానికి మనలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తూ, మనల్ని సరిచేస్తూ, ఆయన కొరకైన పరిశుద్ధమైన వధులుగా మలుస్తున్న ఆ పరిశుద్ధాత్మ దేవుని కార్యం మనలో జరుగుతుంది. చూసారా? ఇది 3వ అద్భుతం. ఈ 3 అద్భుతాలలో ఏది మిస్ అయినా మనము అన్నీ మిస్ అవుతాం. మొదటి మిస్ అయిందా? 2 మిస్ అవుతాం. రెండోది మిస్ అయిందా? 3వది మిస్ అవుతాం. సో ఈ 3 ఏది మిస్ అయినా సరే మనం దేవుని సన్నిధిలో కనబడం ప్రియులారా. సో ఈ 3 అద్భుతాలు మీలో జరగనివ్వటానికి పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇవ్వండి. ఒకవేళ మీరు రక్షణ పొందకుండా ఇంకా ఉన్నట్లయితే, ఆ అద్భుతం తిరిగి జన్మించే అనుభవం కనుక మీలో కలగనట్లయితే తిరిగి జన్మించే అనుభవంలోకి రండి. అలాగే ఆయన రాకడలో మనం ఎత్తబడే గుంపులో మహిమ శరీరాలు, ఈ శరీరాలు దాల్చాలంటే పరిశుద్ధత కలిగి పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ, పరిశుద్ధాత్మ చేత మనం నడపబడుతూ మన జీవితాన్ని పరిశుద్ధంగా ఎప్పుడైతే ఉంచుకుంటామో అప్పుడు ఖచ్చితంగా ఈ శరీరం ఏమవుతుంది? మహిమ శరీరం దాల్చబడి మన ప్రాణము, మనలో ఉన్న ఆత్మ, ఈ 3 ఏకమై దేవుని సన్నిధిలోనికి 2000 సంవత్సరం నిత్యత్వములో ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఉండబోవడానికి దేవుడు మరల మన కోసం ఆయన రాబోతున్నాడనేది మనం గ్రహించాలి పిల్లరా. సో చివరిగా ఒక స్టేట్మెంట్ చేసి నా మాటలను ముగించాలని ఆశపడుతున్నాను. సక్సెస్ ఇన్ మ్యారేజ్ ఇన్వాల్వ్స్ మచ్ మోర్ దెన్ ఫైండింగ్ ద రైట్ మేట్. ఇట్ ఆల్సో రిక్వైర్స్ బీయింగ్ ద రైట్ మేట్. అంటే సక్సెస్, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, సక్సెస్ ఇన్ మ్యారేజ్ ఇన్వాల్వ్స్ మచ్ మోర్ దెన్ ఫైండింగ్ ద రైట్ మేట్. ఇట్ ఆల్సో రిక్వైర్స్ బీయింగ్ ద రైట్ మేట్. అంటే వివాహం అనేది ఇదే నిజమైన సక్సెస్ఫుల్ మ్యారేజ్ అనేది ఏంటంటే, ఒక ఫలభరితమైన విజయవంతమైన వివాహ వ్యవస్థ అనేది ఎట్లా ఉంటుందంటే, ఒక మంచి నాకు సాటి అయిన భార్యనో భర్తనో ఎంచుకోవటం కాదు, కానీ ఒక సాటి అయిన భార్యగాను భర్తగాను జీవించటమే అసలు సిసలైన వివాహ వ్యవస్థ అనేదిగా మీరు గుర్తుపెట్టుకోండి. ఒక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకుంటాం, మనకు తెలియదు ఆ వ్యక్తి ఎలా ఉంటాడు.
ఒక స్త్రీని చేసుకుందాం అనుకుందాం, కానీ ఆమె ఆ భర్తకు తగ్గట్టుగా అతను, లేదంటే ఆమె ఆ భార్య ఉండవలసిన గుణలక్షణాలు తగ్గట్టుగా అతను కానీ ఆమె కానీ జీవించకపోతే ఆ వైవాహిక వ్యవస్థ ఎలా ఉంటుందో మనం చూస్తాం, మనకు తెలుసు. సో మీరు ఒక మంచి అందమైన వ్యక్తిని, తెల్లగా ఉన్న వ్యక్తిని, తెల్లగా ఉన్న స్త్రీని మీరు ఎంచుకోవటం కన్నా ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని, గుణలక్షణాలు, మంచి వ్యక్తిత్వం కలిగిన గుణలక్షణాలు కలిగిన వాడా, దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడా లేడనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందాక మనం చదివిన దాంట్లో పరిశుద్ధపరచబడిన అంటే రక్షణ పొందిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సంఘంలో ఉన్న వ్యక్తులు, విశ్వాసులారా, మనము అవిశ్వాసిని వివాహం ఆడటానికి మనం పిలువబడలేదు. రక్షణ పొందిన వారు రక్షణ పొందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి. అవిశ్వాసులు పెళ్లి. ఒకవేళ వివాహానికి ముందుగా రక్షణ పొందకుండా ఉన్నట్లయితే, వివాహం తర్వాత మాత్రం రక్షణ పొందితే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండవచ్చు. కానీ వివాహం జరగక మునుపు మీరు రక్షణ పొందితే రక్షణ పొందిన వ్యక్తినే వివాహం చేసుకోవాలి. ఇది దేవుడు చెప్తున్నది, పౌలు భక్తుడు చెప్పిన ఆజ్ఞ ఉన్నది. కాబట్టి ఇది ఎప్పుడు మనం మీరిపోకూడదు. ఒకవేళ అలా మీరినట్లయితే మనం దాని యొక్క పర్యవసానాలను మనం అనుభవిస్తాం. నేను చూశాను, చాలామంది మా కుటుంబాల్లోనే ఉన్నారు. భార్యగా ఉన్న ఆమె మాకు కుటుంబానికి మాకు వదిన వరుస అవుతుంది. పెళ్లి చేసుకునేదాకా ఒక పాట, పెళ్ళైన తర్వాత వేరొక పాట. పెళ్లి చేసుకునేంత వరకు నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా, గుడులు కూడా వచ్చేస్తా, చర్చిలు కూడా వచ్చేస్తారు. తర్వాత పెళ్ళైన తర్వాత నువ్వెవరో నేనెవరో, మన కోరికలు తీరిపోయిన తర్వాత ఆ గుళ్ళకు కూడా రాకుండా, సంఘాల చర్చిలకు రాకుండా, రక్షణ పొందకుండా భార్యల్ని హింసించే వారు ఎంతోమంది కోకొల్లలు ఉన్నారు. దయచేసి ఇది ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే నీ ప్రార్థనా జీవితాన్ని లాగేస్తారు వాళ్ళు, నీ ఆత్మీయంగా సమాధానం ఉండకుండా చేసేసి నిన్ను దేవుని రాజ్యంలో నుంచి దూరం చేసి విగ్రహారాధన తిప్పేసిన భర్తలు చాలామంది నేను చూశాను. కోకొల్లలు ఉన్నారు. సో దయచేసి అటువంటి ప్రమాదంలో ఎవడు పడద్దు. ఒకవేళ మీకు అటువంటి ఇష్టత ఉన్నట్లయితే మొదటగా ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేసి రక్షణ పొందిన తర్వాత మాత్రమే మీరు ఆ సంబంధంలోనికి, ఆ వివాహ వ్యవస్థలోనికి మీరు వెళ్ళవలసిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. సో మ్యారేజ్ అనేది మొట్టమొదటి ఏంటి? ఒక బహుమానం. రెండోది మ్యారేజ్ ఈజ్ ఏ మినిస్ట్రీ. మూడోది మ్యారేజ్ ఈజ్ ఏ కాలింగ్. మ్యారేజ్ ఈజ్ ఏ ఛాలెంజ్. సో ఈ నాలుగిటిని మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో మీరు పిలువబడిన దాన్ని, పరిశుద్ధమైన ఈ వివాహ వ్యవస్థను చాలా జాగ్రత్తగా కాపాడుకోనండి. కేవలం వ్యభిచార కారణంతో మాత్రమే మనము విడాకులు ఇవ్వటానికి బద్దులంగా ఉన్నాం. కానీ అది కూడా మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి విడాకులు ఇమ్మన్నాడు చెప్తే మోషే, దేవుడు ఆది నుంచి అలా చెయ్యలేదు, మనుషులు వేరుపడటానికి కలపలేదు. సో ఇది గుర్తుపెట్టుకొని వివాహ వ్యవస్థను ఎంతో పరిశుద్ధమైన దానిగాను, భార్యాభర్తలు అన్యోన్యమైన సహవాసాన్ని, మీ ఏకాంత సమయాన్ని దాన్ని ఎంతో అన్యోన్యంగా దాన్ని ప్రేమపూర్వకంగా మీరు మెలుసుకోండి అని పౌలు భక్తుడు చెప్తూ ఈ వాక్యాన్ని, ఈ కొరింథీ సంఘస్థులు అడిగిన ప్రశ్నలకి ఈయన జవాబు రాస్తూ ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాడు. సో కాబట్టి ప్రియులారా, మీరు తల్లిదండ్రులుగా ఉన్నట్లయితే మీ పిల్లల్ని ప్రోత్సాహపరచండి. అలాగే లేదు, మీరు భార్యాభర్తలుగా ఉన్నట్లయితే మీ పిల్లల ఎదుట అటువంటి అన్యోన్యమైన భక్తి జీవితాన్ని, ప్రేమపూర్వకమైన స్నేహపూర్వకమైన భక్తి జీవితాన్ని మీరు జీవించండి. మీ పిల్లలకు ఒక మాదిరి అయిన తల్లిదండ్రులుగా ఉండండి. దేవుడు ఈ మాటలను దీవించిందిగాక. మనమందరము తలలు వంచి కళ్ళు మూసుకుని మనం ప్రార్థన చేసుకుందాం.